ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు పలు కార్యకర్తలు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు భూపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ గుండాయిజం చేసి రౌడీలతోని ఈరోజు ఆఫీసుని తగలబెట్టి అన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి పేద ప్రజలకు చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా హామీలు అడిగితే ఈరోజు వాళ్ళ కక్ష సాధింపు చర్యగా ఈరోజు ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రము చూస్తూ ఉన్నది, గమనిస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఇలా కార్యక్రమాలు చేయటం వల్ల రానున్న రోజుల్లో అదే విధంగా అందరూ కూడా చేస్తారని, అట్లా చేయకుండా ఈరోజు పోలీస్ యంత్రాంగము ఈరోజు ఏదైతే పినపాక కార్యాలయాన్ని ఎట్లయితే చికా చేశారో ఇది అందరికీ కళ్ళకు కట్టినట్టు కాపాడుతుంది. పోలీసు యంత్రాంగము తక్షణమే ఎవరైతే ఆఫీసుని ధ్వంసం చేశారో, ఆఫీసుని తగలబెట్టారో ఇవన్నీ వీడియోల్లో కాపాడుతున్నాయి. ఈ పోలీస్ యంత్రాంగం వెంబటే చర్య తీసుకోవాలని, ఎవరైతే చికాకు చేశారో వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని నేను భూపతి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై తెలంగాణ. సార్ ఇది గతంలో కూడా అది కాంగ్రెస్ పార్టీ అంటే కదా సార్, అది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అది రేఖకాంతారావు గారు వాళ్ళ చుట్టాలు వాళ్ళ పేరు మీద ఎప్పుడూ రిజిస్ట్రేషన్ అయ్యున్నది. ఇది కావాలని బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేసి ఉన్నది. ఆ అభివృద్ధిని తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుండాలు రౌడీజాన్ని ఎమ్మటేసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈరోజు తీవ్రమైన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు రానున్న రోజుల్లో కూడా ఇంకా అరాచకాలు ఎక్కువ చేస్తున్నారు. అదేవిధంగా జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ మీకు పింఛన్లు రావు, అయి రావు, ఈ రావు, కాంగ్రెస్ ఓట్లు ఎత్తేనే మీకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుద్ది, మీకు అన్ని విధాలుగా ఫలాలు అందుతాయని అబద్ధపు హామీలను ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు హామీ ఇచ్చి అడ్డగోలుగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని గద్దె దింపాలని, ఈ అరాచక శక్తులను తరిమి వేయాలని ఇవి వీడియోలలో అన్ని విధాలుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా చూస్తుంది. ఎవరైతే ఆఫీసుని ధ్వంసం చేశారో, ఎవరైతే ఆఫీసుని కుర్చీలు అక్కడ ఫర్నిచర్ ని అన్ని పలగొట్టి కాల్చి ఇష్టారాజ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ పోలీస్ యంత్రాంగము ఇవన్నీ చూస్తూనే ఉంది. ఆ వీడియోలో ఉన్న వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై తెలంగాణ.